హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాల్ఫిన్ ఎక్వేరియం. గైస్, ఈరోజు వీడియో విషయం వచ్చేసేకాడికి ఏంటంటే, మనకు చాలా నెలల నుంచి నేను ఫీడింగ్ వేయలేదని ఒక విషయం అయితే తెలుసు కదా ఒక చేపలకి. అవేంటో కాదు, ప్లెకో ఫిషెస్ అనమాట. ఆ ప్లెకో ఫిషెస్ వచ్చేసి ఈరోజు క్లీనింగ్ అయితే చేయబోతున్నాను. ఎందుకంటే ఆ మోల్ అయితే ఉన్నాయి కదా, ఆ మోల్ ఉండే కాడికి వాటర్ నేను ఫుల్గా పట్టాను. సో నేను ఒక 5-6 మంత్స్ అవడంతో వాటర్ కూడా చాలా డెప్త్గా అయితే వెళ్ళిపోయాయి అనమాట. సో వాటిని అయితే మనం క్లీన్ చేద్దాం. వాటిని క్లీన్ చేసి వాటి ప్లేస్ కూడా షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆ ట్యాంక్ కావాలి. మనకు స్టాక్ వచ్చిన తర్వాత వేరే ఫిషెస్ దాంట్లో వేయాలని ప్లానింగ్ చేసుకున్నాను కాబట్టి వేరే ట్యాంకులు అయితే వేయాలనుకుంటాను. సో వాటిని క్లీన్ చేస్తాను. వాటిలో అసలు బతుకున్నాయా చచ్చున్నాయా అని మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ఇన్ని నెలలు ఫుడ్ వేయలే కదా, అసలు బతుకున్నాయా లేదా చూపిస్తాను చూడండి ఒకసారి. సో నెక్స్ట్ విషయం వచ్చేసే కాడికి ఏంటంటే, ఇప్పుడు వాటిలో మనం సేల్స్కి అయితే పెడతాం అనమాట. సేల్స్కి ఇచ్చేస్తున్నాను. ఎవరికైనా కావాలి తీసుకొని, చాలా చీప్ ప్రైస్ అనమాట, ఎక్కువే ఉండదు. సరే, వాటిని అయితే క్లీన్ చేసేద్దాం. వాటిని క్లీన్ చేసి వాటిని ప్లేసెస్ అయితే మార్చేద్దాము. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే చూస్తున్నారో మర్చిపోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్టే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని కామెంట్ అయితే చేయండి, షేర్ కూడా చేయండి. సరే, ఇంకా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. హలో గైస్, ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు స్కిప్పులు కొట్టుకుంటే అయితే చూడండి. సో వీడియో మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాను కదా, ప్లెకో ఫిషెస్ అయితే ఈరోజు క్లీనింగ్ అయితే చేస్తా అని. సో ఆ ప్లెకో ఫిషెస్ అయితే దీంట్లోనే ఉన్నాయన్నమాట. చూడండి, వాటర్ అయితే నేను మామూలుగా ఈ లెవెల్కి అయితే పట్టాను. ఆ లెవెల్ నుంచి చాలా కిందకైతే వెళ్ళిపోయాయి కదా. ఎందుకు వెళ్ళిపోయాయంటే ఆ వాటర్ అయితే చాలా ఎవాపరేట్ అయిపోయాయి. సో దీంట్లో ఉండే ప్లాంట్స్ వచ్చేసే కాడికి ఫాక్స్టైల్ అనమాట. ఫాక్స్టైల్ అయితే దీంట్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి నేను అల్లి శాన్విలా మినిమం వేసాను. అవి ఎక్కువ అయిపోవడంతో తీసి అయితే దీంట్లో వేసాను అనమాట. ప్లాంట్స్ అయితే చచ్చిపోయాయి. సో ఇప్పుడు దీంట్లో యాపిల్ స్నేల్స్ అనమాట. యాపిల్ స్నేల్స్ అయితే నేను వేయలేదు, ఆటోమేటిక్గా ఎప్పుడో ప్లాంట్స్లో కలిసి అయితే వచ్చేసాయి అనమాట. సో యాపిల్ స్నేల్స్ కూడా ఒకటి పర్లేదు, చిన్న మీడియం సైజ్కి అయితే వచ్చున్నాయి. సో దీంట్లో ప్లెకో ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ప్లెకో ఫిషెస్ అయితే ఈరోజు క్లీన్ చేద్దాము. క్లీన్ చేసి వాటి మొత్తం డీటెయిల్స్ అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీటిని సేల్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను, చాలా రీజనబుల్ ప్రైస్కి. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే కామెంట్ చేయండి, తీసుకోండి. నా నెంబర్ అయితే మీకు స్క్రీన్ ప్లే మీద ఇస్తాను. సో లేదా మీ డెలివరీ ఛార్జెస్ పెట్టుకుంటానో కూడా మీకు గివ్ అవే రూపంలో కూడా వీటిని అయితే పంపించేస్తాను. కావాలంటే తీసుకోవాలని అయితే తీసుకోండి. సో ఇవైతే మొత్తం అయితే మనం క్లీనింగ్ అయితే చేద్దాము. సో ఈ ప్లాంట్స్ అనేవి ఎత్తుకెళ్ళి మన 100 టబ్లు అయితే వేసుకుందాము. సో ఇప్పుడు ఈ ప్లాంట్స్ అనేవి అయితే రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి మిగతా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. వీడియో చాలా లెంత్ అవుతుందని చెప్పి ముందుగా నేనైతే వాటర్ తీసేసాను, ప్లాంట్స్ కూడా తీసేసాను అనమాట. సో వీడియో చాలా లెంత్ అయిపోతుందని అర్థం చేసుకుని, సో మీకు చూసేదానికి కూడా మీకు ఇసుకునకూడదు కాబట్టి సో ప్లాంట్స్ అనేది తీసేసి, ఇంకా వాటర్ కూడా చాలా వరకు డెప్త్కి అయితే వెళ్ళిపోయింది. సో నేను ఎంత క్లీన్ చేసినా నాకైతే ఫిషెస్ ఏం కనబడట్లా, జస్ట్ నాకు 2 అయితే కదిలినట్టు కనిపిస్తున్నాయి. నేను దాదాపుగా దాంట్లో ఒక 15 ప్లెకో ఫిషెస్ అయితే ఉండాలి. నాకేమో జస్ట్ 2 కనబడుతున్నాయి. అవి కూడా అసలు ఉన్నాయా లేవు అర్థం కావట్లా. సో మొత్తం వాటర్ అయితే క్లీన్ చేసిన తర్వాత చూసుకోవాలన్నమాట ఏమున్నాయి ఏంది అనేది. సో మొత్తం అయితే వాటర్ అంతా తీసేస్తున్నాం అనమాట పైప్ పెట్టి. ఈ వాటర్ ఎలా తీయాలో చాలా మంది తెలిసే ఉంటుంది కదా, ఈజీ మెథడ్ అనమాట. ఒకసారి తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మొత్తానికి ట్యాంక్ ఎత్తిన తర్వాత అన్నీ వచ్చే కానీ నాకు ఫిషెస్ ఏమో 2 కనబడ్డాయి. ఆ 2 కూడా పెద్దగా కనబడ్డాయి, మిగతా అన్ని చచ్చిపోయాయి అనమాట. ఆ 2 కూడా ఇంకా ఎత్తుకెళ్ళి నేను పక్క ట్యాంకులు అయితే వేసుకున్నాను. చూసారు కదా, ఈ ట్యాంకులో అయితే నేను ఫిషెస్ అయితే వేసుకున్నాను. ఇంకా వాటర్ అయితే పట్టుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో మర్చిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిషెస్ అప్డేట్ వచ్చేసి నేను ఫర్దర్ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను. సారీ గైస్, ఈ వీడియోలో అయితే మీకు ఫిషెస్ కొంచెం క్లారిటీగా చూపిలేకపోయినా, ఎందుకంటే మనకు ఆర్డర్స్ వచ్చాయి, వాటిని ప్యాకింగ్ చేద్దాం పోతున్నా, ఏమనుకోమాకండి.